హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అయితే మర్చిపోకండి. ఇక్కడైతే చూస్తున్నారు కదా, మేమైతే ఒక ప్లేస్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. మైసూర్లో ఇలాంటి ప్లేస్ ఉందనేసి నాకైతే అస్సలు తెలియదు. ప్రతిసారి వీకెండ్ వచ్చినప్పుడు అంతా పాపను ఎక్కడికి తీసుకొని వెళ్దామనేసి తెగ ఆలోచిస్తూ ఉంటాను. సో ఈ వీకెండ్ అయితే ఎక్కడికైనా తీసుకువెళ్దామనేసి ఆన్లైన్లో సర్చ్ చేస్తే నాకైతే ఈ ప్లేస్ అనేది చూశానమాట. సో దీని గురించి కొంచెం తెలుసుకున్నాను, యాక్చువల్లీ ఏముంటుంది ఏంటి అనేసి. సో నాకు ఈ ప్లేస్ బాగా నచ్చి సరే వెళ్దాం కదా అనేసి ఇక్కడైతే స్టార్ట్ అవుతున్నాం. చూసారు కదా, కిడ్స్ స్పేస్ అనమాట. చాలా బాగుంది ఈ ప్లేస్ అనేది. లోపల ఏమేమి ఉంటాయి ఏంటి అనేది నేను మీకు చూపించబోతున్నాను, చూసేయండి. సో మైసూర్లో ఉండే వాళ్ళకి కాదు, యాక్చువల్లీ ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళకైతే ఇలాంటి ప్లేస్ కంపల్సరీగా ఉంటుంది. సో పిల్లల్ని ఒక్కొక్కసారి మనం ఎంగేజ్ చేయలేము, ఎన్ని టాయ్స్ ఇచ్చినా ఎన్ని బొమ్మలు ఇచ్చినా రోజు బోర్ కొట్టేస్తూ ఉంటుంది కదా. సో అలాంటప్పుడు ఇలాంటి ప్లేస్కి తీసుకువెళ్ళడం వల్ల కూడా వాళ్ళకి అనేది కొంచెం ఫ్రీగా అనేది అనిపిస్తుంది అనమాట. సో ఇక్కడైతే చూస్తున్నారు కదా, మా షణ్విక తెగ ఆనందపడిపోయింది ఫస్ట్ ఇక్కడికి తీసుకొని వచ్చిన తర్వాత. సో నాకైతే ఇది నేను ఆన్లైన్లో అయితే చూశానమాట. నాకైతే ఈ ప్లేస్ చాలా బాగా నచ్చింది. ఖచ్చితంగా షణ్విక ఈ ప్లేస్కి వెళ్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తుందని నేనైతే అనుకున్నాను. సో ఇక్కడైతే చాలా టాయ్స్ ఉన్నాయి. యాక్చువల్లీ స్పేస్ తక్కువే ఉండొచ్చు కానీ చాలా టాయ్స్ అనేది ఉన్నాయన్నమాట. పిల్లలు చాలా బాగా ఎంగేజ్ అవుతారు. యాక్చువల్లీ మేము వెళ్ళింది వెన్స్డే, సో కాబట్టి పిల్లలు అంత ఎక్కువ మంది లేరు. మేము వెళ్ళిన తర్వాత కొంతమంది వచ్చారు. కాకపోతే వీకెండ్ డేస్లో సాటర్డే సండే అయితే ఇంకా ఎక్కువ మంది ఉండేవాళ్ళేమో. చాలా ఫన్ ఉంటుంది పిల్లలు ఎక్కువ మంది ఉండడం వల్ల. సో ఇక్కడ చూస్తున్నారు కదా, షణ్విక ఈ బాల్ ఇంట్లో అయితే బాగా ఆడిందనమాట. సో ఇంకొకటి ఏంటి అంటే, ఎక్కువ పిల్లలు ఉండడం వల్ల కూడా వాళ్ళకు కూడా ఇంటరాక్షన్ అవన్నీ తెలుస్తుంది కదా, ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి ఏంటి అనేది. అందులో ఇప్పుడుండే అపార్ట్మెంట్ కల్చర్కి పిల్లలందరూ ఒకే చోట 4 గోడల మధ్య ఒకరిగానే ఉంటున్నారు. సో అలా కాకుండా ఇలా బయటకు కూడా ఒక్కొక్కసారి తీసుకురావడం వల్ల చాలా అడ్వాంటేజెస్ అనేది ఉంటాయి అన్నమాట. ఇక్కడికనే కాదు, పార్క్కైనా ఎక్కడికైనా ఎక్కువ మంది పిల్లలు ఉండే చోటుకి తీసుకువెళ్ళడం వల్ల వాళ్ళకి చాలా బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా చాలా మంచిగా ఉంటుంది. సో ఇంక ఇక్కడైతే చూస్తున్నారు కదా, షణ్విక ఈ బాల్స్లో ఆడుతుంది. సో నేను కూడా వెళ్ళాను అనమాట. సో మా హస్బెండ్ వెళ్ళమంటే వెళ్ళాను. యాక్చువల్లీ వెళ్ళొచ్చా లేదా అని ఒక చిన్న డౌట్ ఉండేది, బట్ వెళ్ళాను. వెళ్ళిన తర్వాత వాళ్ళు చూసి పేరెంట్స్ అలో లేదు, ఓన్లీ పిల్లలు మాత్రమే అని చెప్పారు. సో దానికనేసి నేనైతే బయటకు వచ్చేసాను అనమాట. ఇంకా సో ఇక్కడ షణ్విక అయితే ఆడుతుంది. సో దాని తర్వాత ఒక పిల్లోడు అయితే వచ్చాడనమాట. సో ఆ పిల్లోడు వచ్చిన తర్వాత షణ్విక వాడిని చూసుకునే సరిపోయింది. ఎవరైనా బాయ్స్ ఉంటే షణ్విక అస్సలు ఉండదు, అక్కడి నుంచి వచ్చేయడానికే చూస్తుందనమాట. సో ఇక్కడ ఈ అబ్బాయి చాలా అల్లరి చేస్తున్నాడు. వీడు అసలు ఎంత తులువు ఉన్నాడంటే వీడు అంత తులువు ఉన్నాడు. బట్ ఇట్స్ ఓకే, పిల్లలు ఆ ఏజ్లో అలాగే ఉంటారు. కాకపోతే చాలామంది చాలా విధంగా జడ్జ్ చేసేస్తుంటారు కదా చిన్న పిల్లల్ని కూడా. వీళ్ళు అలా ఉన్నారు, వీళ్ళు ఇలా ఉన్నారు, వీళ్ళ పేరెంటింగ్ ఇలా ఉంది. సో పేరెంట్స్ పైన ఏది నెట్టేయకండి. యాక్చువల్లీ పేరెంట్స్ చేతిలో కొన్నిటి వరకే ఉంటాయి. సో అన్ని పేరెంట్సే చేసేస్తారంటే అది ఎంతవరకు కరెక్టో నాకు అర్థం కాదు. నేను కొంతమంది బయట కూడా చూస్తుంటాను. సో ఇలాగే చెప్తూ ఉంటారు, వాళ్ళు పెంచే పెంపకం అలా ఉంటుందని. సో అన్ని పేరెంట్స్ చేతిలో ఉండవండి, కొద్ది వరకే ఉంటుంది. సో అనే వాళ్ళకి ఇది చెప్తున్నాను అనమాట. సో ప్రతి పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని చాలా కంట్రోల్ చేయాలి, వాళ్ళు మంచిగా ఉండాలి, డిసిప్లైన్గా మాట వినాలి, అన్నీ నేర్చుకోవాలి, ఇలాంటివే చెప్తారు కదా ఏ పేరెంట్స్ అయినా. కాకపోతే కొంతమంది త్వరగా క్యాచప్ చేస్తారు, కొంతమంది అంతగా వినరు మాట కూడా. సో హైపర్ యాక్టివ్ ఇలా ఎక్కువ మంది ఉంటారు. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇదే అనమాట. సో అందరూ వినాలని ఏం లేదు కదా, సో వాళ్ళే తెలుసుకుంటారు కూడా. సో మనం చెప్తూ ఉండాలి. కాకపోతే ఓపిక అనేది చాలా ఎక్కువ ఉండాలండి పిల్లలతో, చాలా ఎక్కువ ఓపిక ఉండాలి. ఎంత ఓపిక ఉంటే అంత రిజల్ట్ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. కాకపోతే చాలా ఓపిక ఉండాలి. ఒక 5 డే ఆ రిజల్ట్ అనేది మనం ఖచ్చితంగా చూస్తామన్నమాట. సో ఇక్కడ ఈ పిల్లోని చూస్తున్నారు కదా, షణ్విక ఇది ఎక్కుతుంది అని చెప్పేసి ఇక్కడికైతే వచ్చేసాడు. సో షణ్విక ఇక పైకి వెళ్ళి అక్కడి నుంచి జారాలన్నమాట ఆ స్లైడ్ అనేది. సో ఆ పైకి వెళ్ళడానికి చాలా లోపలగా వెళ్ళాలి. పిల్లలు ఒక్కరే వెళ్ళాలి కదా, వాళ్ళు పోలేరు అనమాట. సో ఇంకా పేరెంట్స్ అలవలేదు. సో అందుకని షణ్విక ఇక్కడి నుంచి ఇలాగే ఎక్కుతుంది. సో ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఫైనల్గా పైకి అయితే వెళ్ళిపోయిందనమాట. ఇప్పుడు ఆ స్లైడ్ నుంచి జారడానికి ట్రై చేస్తే వీడు చూడండి ఏం చేస్తున్నాడు. సో ఇలాంటి పిల్లలు కూడా ఉంటారు ఏడిపించడానికి. సో షణ్విక ఇంక వాడిని చూసేసి
ముక్కడం స్టార్ట్ చేసింది, నేను ఇంకా జారను అనేసి. సో ఇంకా అప్పటికి పాపం వాళ్ళ అమ్మ ఏమో వచ్చారనమాట. సో అయినా వాడు వినలేదు. సో పిల్లలతో ఇవన్నీ కామన్ కదా. సో ఈ పిల్లోడు బ్యాడ్, ఈ మై గుడ్ గర్ల్. సో ఇలా త్వరగా జడ్జ్ చేయకండి పిల్లోల్ని. ఎందుకంటే ప్రతి ఒక్కరూ పర్ఫెక్ట్ అయితే ఎవ్వరు ఉండరండి నాకు తెలిసి. కొంతమంది కొన్ని విషయాలు అయితే వింటారు, కొంతమంది ఇంకొన్ని విషయాలు అస్సలు వింటారు. సో ఎవ్వరూ పర్ఫెక్ట్ కాదు. కాకపోతే చాలామంది నేను చూసిన వరకు చాలా పేరెంట్స్గానే ఉంటారు వాళ్ళు. కాకపోతే చాలా ఈజీగా వాడు అలా తిరుగుతున్నాడు, వీళ్ళు ఇలా తిరుగుతున్నారు. డెఫినెట్గా మన బేబీలో కూడా ఖచ్చితంగా ఏదో ఒక లోపాలు అయితే ఖచ్చితంగా ఉంటాయండి. ఎవ్వరూ మనలోనే అంత పర్ఫెక్ట్గా ఉన్నాం. పిల్లలు ఎలా అంత పర్ఫెక్ట్గా ఉంటారు చెప్పండి. సో కాబట్టి త్వరగా జడ్జ్ చేయకండి. పిల్లలు అనేది ఆ ఏజ్లో అలాగే ఉంటారు. కొన్నిటిని మనం కూడా యాక్సెప్ట్ చేయగలగాలి. కానీ కొన్ని ఎక్కువ మితిమీరి వాళ్ళ పనులు చేసినప్పుడు ఖచ్చితంగా అడ్డు చెప్పాలి. అది మాత్రం నేను యాక్సెప్ట్ చేస్తాను. కాకపోతే ఈజీగా పిల్లల్ని ఇలా అలా డిఫైన్ మాత్రం చేస్తే నాకు నిజంగా భలే కోపం వచ్చేస్తుంది. అది ఎందుకో తెలీదు. కాకపోతే కొన్నిసార్లు నేను కంట్రోల్ చేసుకుంటూ ఉంటాను. అందరికీ మనము చెప్పలేము కదా, ఇలా అనకండి అలా అనకండి అనేసి. సో వాళ్ళ మెంటాలిటీ అలాగే ఉంటుంది. సో వాళ్ళంతే. వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళ పేరెంటింగే మంచిది, ఇంకెవరు పేరెంటింగ్ మంచిది కాదు అనేసి. సో కొంతమంది చెప్తే వింటారు, చెప్పాను కదా, కొంతమంది చెప్తే వింటారు, కొంతమంది చెప్పకపోయినా వినేవాళ్ళు ఉన్నారు. ఇంకో పిల్లల్ని చూసి నేర్చుకునే వాళ్ళు. సో కొంతమంది పిల్లలు ఎంత చెప్పినా వినరు. అది ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళే కొంతమంది తెలుసుకుంటారు కూడా, కొంతమంది తెలుసుకోరు. అలా అనేసి మనం ఇప్పుడే పిల్లల్ని నువ్వు ఇలా నువ్వు అలా అనేస్తే వాళ్ళకి ఏమవుతుంది, ఆ కాన్ఫిడెన్స్ లూజ్ అవుతారు. సో అది వాళ్ళకి చాలా ఫ్యూచర్ మీద కూడా చాలా ఎఫెక్ట్ పడుతుంది అనమాట. చాలా ఈజీగా అనేస్తాం, కానీ పిల్లల ముందర అసలు అనకండి. నాకు నిజంగా దీని గురించి ఎందుకో ఈరోజు మాట్లాడుతూ ఉంటే అసలు ఏదేదో టాపిక్లోకి వెళ్ళిపోతున్నాను నేను. సో అది చెప్పాలి అని అనిపించింది కాబట్టి నేను ఈ వీడియోలో చెప్తున్నాను. సో ఇక్కడైతే చూస్తున్నారు కదా, షన్విక మోస్ట్లీ అన్ని గేమ్స్ అయితే ఆడిపించడానికే నేను ట్రై చేశాను. సో ఇక్కడైతే ఈ స్లైడ్ అనమాట, ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. షన్విక చాలా బాగా ఎంజాయ్ చేసింది ఈ స్లైడ్ దీని మీద. సో ఎన్నిసార్లు దానిపైకి వెళ్ళి దానిపైకి వచ్చిందో. సో ఇదైతే నాకు బాగా నచ్చింది అనమాట. సో చూస్తున్నారు కదా, ఇక్కడ పిల్లలు ఉండడం వల్ల వాళ్ళతో ఇంటరాక్షన్ అనేది జరుగుతుందనమాట. అదొక అడ్వాంటేజ్. సో నాకు కూడా షన్విక చిన్నప్పుడు చాలా భయాలు ఉండేవి. ఏంటి అంటే ఒక్కరిగా అంటే ఇండివిజువల్గా ఉంటాం కదా మేము కూడా. సో పిల్లలు ఎవరు ఉండేవాళ్ళు కాదు, అందులో కన్నడ ఇక్కడ. సో చిన్నప్పటి నుంచి స్పీచ్ డిలే ఇలాంటివి చాలా భయాలు ఉండేవి నాకు. ఎంత భయాలు ఉండేటివంటే అది నేను చెప్పలేను. సో అలాగా పిల్లలు ఉన్నప్పుడు కొంచెం కేర్ఫుల్గా చూసుకోవాలి. ఎందుకంటే ఏదైనా ఒక చిన్న ఇష్యూ అయినా కూడా చాలా పెద్దగా ఎఫెక్ట్ అవుతుంది ఫ్యూచర్లో వాళ్ళకి. కొంతమంది చాలా స్పీచ్ డిలేనే కదా, సరే వస్తుందిలే, మగపిల్లలు అయితే ఇంకొంచెం లేట్గా వస్తుంది. సో ఇలా అంతా అనుకుంటూ ఉంటారు. కాకపోతే ఇప్పుడున్న జనరేషన్లో ఒక్కటిగా ఉండడం వల్ల చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి వాళ్ళకి. సో కాబట్టి మనం ముందుగానే వాళ్ళకి వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి అనేది మనం ఫస్ట్ చూసి దానికి తగ్గట్టుగా మనం ప్రొసీడ్ అనేది అవ్వాలన్నమాట. సో ఏదన్నా మనకి చిన్న చిన్న లోపాలు ఏదైనా కనిపించినప్పుడు డాక్టర్ దగ్గర ఖచ్చితంగా తీసుకొని వెళ్ళండి. సో ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఇక్కడ నేనైతే ఈ స్లైడ్ ఆడిపిస్తున్నాను. ఎంత ఎంజాయ్ చేసిందో ఈ స్లైడ్ ఆడిపించినప్పుడు అయితే షన్విక. సో ఇక్కడ చాలా రకాల పిల్లలు అయితే వచ్చారు కదా, ఒక్కొక్కరిది ఒక్కొక్క యాటిట్యూడ్. చిన్నప్పుడు పిల్లలకి ఎవరికైనా ఒక యాటిట్యూడ్ ఉంటుంది. ఏంటి అంటే నాకు మించిన వాళ్ళు ఎవరు లేరు అని చెప్పేసి. సో అలాగే ఒక అబ్బాయిని నేను ఇక్కడ చూశానమాట. వాడు ఎంత యాటిట్యూడ్ అంటే వాడిని చూస్తే నాకు నవ్వొచ్చింది. సో ఒక్కొక్క పిల్లలు ఒక్కొక్కలాగా ఉంటారు, చాలా యూనిక్. సో అదొకటే నేను చెప్పగలుగుతున్నాను. ఒక్కొక్క పిల్లలు ఒక్కొక్క మైండ్ సెట్ అనమాట. సో అలా అని నేను ప్రతిదీ వాళ్ళు చేసే ప్రతి పని యాక్సెప్ట్ చేయమని నేను చెప్పట్లేదు. కాకపోతే ఏది యాక్సెప్ట్ చేయాలి ఏది యాక్సెప్ట్ చేయకూడదు అనేది మనకు తెలిసి ఉంటుంది కదా. సో అలాగైతే చూడండి. అంతేకాని ప్రతి పిల్లల్ని వీడు తులవా, వీడు అల్లరి. నేను కూడా మా షన్వికాని నేను అది ఎందుకంటానంటే ముద్దుగా అది నాకు వచ్చేస్తూ ఉంటుంది ఒక ఊతపదంలాగా. సో అలాని ఎవరైనా అన్నప్పుడు నాకు చాలా కోపం కూడా వస్తుంది. ఎవరైనా తులవా అంటే మా షన్వికాని కోపం వస్తుంది. నేను చాలా కంట్రోల్ చేసుకుంటా. ఎందుకంటే అనే వాళ్ళకి ఫస్ట్ తెలియాలి కదా అలా అనకూడదు అనేది. సో అంటే అనుకుంటారు అనేసి నేను కామ్గా అయిపోతాను అనమాట. సో కాబట్టి అలా అనకండి. ఎవరు కూడా ఎవరి పిల్లల్ని
ఎవరి పిల్లలైనా వాళ్ళకి ముద్దే చెప్తారు కదా, కాకి పిల్ల కాకి ముద్ద అనేసి. సో కాబట్టి ఎవరి పిల్లలు వాళ్ళకి ముద్దే కాబట్టి ఏ పిల్లల్ని అంత ఈజీగా జడ్జ్ చేయకండి. ఎవరు అంత పర్ఫెక్ట్ అయితే కారు, మనలోనే పర్ఫెక్ట్గా ఉండరు. ఇంకా పిల్లల్లో ఎలా అండి మనం యాక్సెప్ట్ చేస్తాం చెప్పండి, ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం, యాక్సెప్ట్ చేస్తాను అంటాను, ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం పర్ఫెక్ట్గా ఉండాలి అని చెప్పేసి. బట్ నాకు కూడా కోపం వస్తుంటుంది షణ్విక విషయంలో. ఒక్కొక్కసారి చెప్తే వినదు, అల్లరి చేస్తుంటుంది. సో ఒక్కొక్కసారి నేనే అనుకుంటూ ఉంటాను. సో ఈ టైంలో తను అంతే. ఈ ఏజ్ దాటిపోయిన తర్వాత డెఫినెట్గా వాళ్ళు మారుతారు, వాళ్ళ మైండ్ సెట్ మారుతుంది, వాళ్ళు మారుతారు. సో కాబట్టి ఈ టైం అనేది మనకు రాదు. ఈ అల్లరి చేయడం, బొమ్మలు విసిరేయడం, ఏడవడం, సో ఇవన్నీ ఒక ఏజ్ వరకే ఉంటాయి ఇవన్నీ కూడా. సో దాని తర్వాత ఒకసారి ఊహించుకోండి మీరే, దాని తర్వాత మనమే అనుకుంటాం అరే అప్పుడు ఇలా చేసింది కదా, అప్పుడు ఇలా ఉండేది కదా అనేసి. సో కాబట్టి ఆ ఏజ్కి తగ్గట్టు పిల్లలు అలా ఉంటేనే బాగుంటారు. అంతేకాని పిల్లలు చాలా పర్ఫెక్ట్గా చాలా చెప్పిన మాట వినేసి అలా ఉంటే ఏమంటారు, ఏం బాగుంటుంది చెప్పండి. పిల్లల ఏజ్లో పిల్లల్లాగే ఉండాలి. సో ఇక్కడ ఇది చూస్తున్నారు కదా, నాకైతే ఇది భలే నచ్చిందనమాట. కాల్ పెడితే అది మ్యూజిక్ సౌండ్ అనేది వినిపిస్తూ ఉంది, సాంగ్స్ కూడా ప్లే అవుతున్నాయి అనమాట. నాకైతే భలే అనిపించింది ఇదైతే. సో నేను ఇలాంటిది చూడడం ఇదే ఫస్ట్ టైం అనమాట. సో ఇంకా ఇక్కడ షణ్విక కూడా బాగా నచ్చింది. సో ఇక్కడైతే ఇంకా వెళ్తూ ఉందన్నమాట. సో ఇక్కడ కొన్ని బ్రెయిన్ యాక్టివిటీస్ కూడా కొన్ని ఉన్నాయి. ఎందుకంటే ఒక పజిల్ గేమ్స్ ఇలాంటివి కూడా చాలా ఉన్నాయి. కొంచెం పెద్ద పిల్లలకైతే ఇంకా యూస్ఫుల్గా కొన్ని గేమ్స్ అనేటివి ఇక్కడ ఉన్నాయన్నమాట. బాగా ఎంజాయ్ చేయొచ్చు. అలాగే ఇక్కడ పైన ఇక్కడ ఆడుతున్నారు కదా, దానిపైన అనేది ఒక ప్లేస్ ఉంది. అక్కడైతే ఎవరికైనా బర్త్డే సంథింగ్ ఏదన్నా సెలబ్రేషన్స్ చేయాలన్నా ఆ పైన అనేది చేయొచ్చంట. పైన సెలబ్రేట్ చేయాలి అంటే 1200 పే చేయాలి. సో ఇక్కడ ఇవన్నిటికీ హాఫ్ అన్ అవర్ 1 అవర్ అలా పే చేయాలన్నమాట. మేము 1 అవర్కి తీసుకున్నాం. 250 ఐ థింక్ 250 అనుకుంటా, 250 ఏమో పే చేసాము. సో ఇక్కడైతే చూస్తున్నారు కదా, మా షణ్వికకి ఎక్కడికి వచ్చిన సాంబార్ వంట అనేసి ఎక్కడికి వచ్చినా వంట చేస్తూనే ఉంటుంది. సో ఇక్కడ కూడా వచ్చిన తర్వాత ఈ సెటప్ అయితే చూసేసిందా. సో ఇక్కడ వంట చేయడం స్టార్ట్ చేస్తుంది అనమాట. ఏం చేస్తున్నావురా అని అడిగితే సాంబార్ వంట చేస్తున్నానమ్మా అని చెప్పేసి ఇక్కడ ఇవన్నీ పెట్టుకొని సాంబార్ వంట అయితే చేస్తుందనమాట. సో నాకు ఈ సెటప్ బాగా నచ్చి కొన్ని ఫొటోస్ అయితే నేను తీసుకున్నాను. మా హస్బెండ్ అంటున్నారనమాట, సో ఇంట్లోనూ సాంబార్ వంట చేసి ఇక్కడ సాంబార్ వంట చేస్తారా, ఇంకేం మీరు ఆడరా అని చెప్పేసి అంటూ ఉన్నారు. కొన్ని క్లిప్స్ అయితే నేను తీస్తూ ఉంటే, సో అవును నిజమే కదా, ఎందుకు ఇదే ఆడుతుంది అని చెప్పేసి నేను కూడా కొద్దిసేపు షూట్ చేసుకున్న తర్వాత వేరే ప్లేస్కి అయితే తీసుకుని వెళ్ళాను. సో ఇక్కడ ఈ అబ్బాయిని చూస్తున్నారు కదా, షణ్విక వచ్చిన తర్వాత అందరూ ఈ ప్లేస్ అయితే చూశారు. సో అందరూ మేము వస్తాం అనేది స్టార్ట్ చేశారనమాట. ఇంకా మా షణ్విక అలాంటి ప్లేస్ అయితే ఎవరికి ఇవ్వదు, ఎందుకంటే వంట స్పాట్ కదా అది. సో అంత ఈజీగా ఇవ్వదు. సో మేమే బలవంతంగా తీసుకొని వచ్చాం. సో ఇదైతే లోపల నుంచి వెళ్ళాలన్నమాట. సో షణ్వికకి నార్మల్గా ఏదన్నా కింద హోల్లో కానీ సంథింగ్ ఏదైనా ఇప్పుడు బెంచ్ కింద దూరాలి అన్నా కూడా దూరదు. సో ఎప్పుడు చిన్నప్పటి నుంచి కూడా తనకు అలవాట్లేదు. సో ఇది ట్రై చేపిద్దాము అని అనుకుంటే తను వెళ్ళలేదు, ఎందుకంటే మబ్బుగా ఉంటుంది కదా, జస్ట్ కొంచెమే మబ్బుగా ఉంటుంది. సో కానీ తను వెళ్ళలేదు, బయటకు వచ్చేసింది అనమాట. సో ఓకేలే అనేసి నేను కూడా ఎక్కువ ఫోర్స్ అయితే చేయలేదు. సో ఇక్కడైతే నెక్స్ట్ ఇంకేమున్నాయి అని చూస్తుంటే యాక్చువల్లీ బౌన్స్ అయ్యేది ఒక గేమ్ ఉంటుంది కదా, బౌన్సింగ్ లాగా. సో అది ఆడిపిస్తే ఫస్ట్ షణ్విక అనేది ఆడలేదు, కానీ లాస్ట్ వచ్చేటప్పటికి తను అది పర్ఫెక్ట్గా బాగా ఆడిందనమాట. అంటే చూస్తూ ఉంటేనే పిల్లలకి వస్తుంటుంది కదా, సో చూస్తానే ఆడేయలేరు వాళ్ళు కూడా. సో ఇక్కడ చిన్న స్లైడ్ ఉన్నిందనమాట. ఈ స్లైడ్ అయితే ఆడుతుంది. స్లైడ్ పిచ్ అంటే షణ్వికకి అంత ఎక్కువ ఇష్టము. ఎక్కడ స్లైడ్ కనిపించినా కూడా వెళ్ళిపోతుంది అనమాట. పార్క్కి వెళ్ళినా కూడా ఇదే ఆడుతుంది ఎక్కువగా. సో ఇక్కడ చిన్న కుట్టి స్లైడ్ ఉంటే సో సరే కదా అనేసి ఆడుతూ ఉన్నాము. సో ఇక్కడైతే ఇది ఆడేసిన తర్వాత అప్పటికే టైం ఆల్మోస్ట్ 15 or 10 minutes ఏమో ఉన్నింది. సో వెళ్ళిపోదాం కదా అనేసి మేమైతే ఇది ఆడిపించేసి త్వరగా టైం అవుతుందిరా వెళ్ళిపోదామని చెప్పేసి అయితే తీసుకుని వెళ్తున్నాం. సో ఇక్కడ చూస్తున్నారు కదా, యాక్చువల్లీ చాలా యాక్టివిటీస్ అయితే ఉన్నాయండి పిల్లలకి. కొంచెం పెద్ద పిల్లలైతే ఆ పైన అవన్నీ చూపించాను కదా, ఆ స్లైడ్ అవన్నీ పెద్ద స్లైడ్స్ అవన్నీ. సో అవి లోపలికి వెళ్ళి చాలా కన్ఫ్యూజింగ్ గేమ్ అనమాట అది. సో అలా వెళ్ళి రావాలి. కొంచెం పెద్ద పిల్లలైతే బాగా ఆడుతారు కూడా. సో ఇంత చిన్న పిల్లలు కొంచెం
ఆడడం అవి కష్టం. సో ఇక్కడ షన్విక ఏవైతే ఆడిందో అవి చిన్న పిల్లలకి అనమాట. సో చాలా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు వచ్చిన వాళ్ళు కూడా. సో ఎవరన్నా ఇంటి దగ్గర యాక్చువల్లీ ఆ ఏరియాలో ఉండే వాళ్ళకి చాలా దగ్గర ఇది. ఎవరైనా పేరెంట్స్ లేనప్పుడు, ఎవరైనా గ్రాండ్ పేరెంట్స్ ఉన్నప్పుడు సో ఇలాంటి ప్లేస్కి అనేది తీసుకొని వస్తే వాళ్ళు కూడా చాలా బాగా ఎంగేజ్ అవుతారు. సో ఇక్కడ మా ఇంటి దగ్గర నుంచి ఈ ప్లేస్కి రావడానికి 40 మినిట్స్ ఏమో పట్టింది మాకు. సో కొద్దిగా దూరమే మాకు. కాకపోతే నేను ఆన్లైన్లో చూసాను కదా ఫస్ట్ టైం ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి, సో వెళ్ళాలి అని చెప్పేసి నేను తీసుకొని వెళ్ళింది. కాకపోతే నాకు చాలా బాగా నచ్చింది ప్లేస్ అనేది. 1 అవర్కి 250, హాఫ్ అన్ అవర్కి ఎంతో నాకు అంతగా గుర్తులేదు. సో ఇక్కడ అనేది ప్లేస్ అనేది ఇలా ఉంటుంది. సో ప్లేస్ అనేది చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా చాలామంది ఎక్కువ వస్తారంట. చాలా గేమ్స్ ఉన్నాయి. చాలా చిన్న చిన్న పిల్లలకు కూడా చాలా ఎక్కువ గేమ్స్ అనేది ఉన్నాయన్నమాట. మేము స్నాక్స్ ఏం తీసుకోలేదు, కానీ నేనైతే ఒక ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాను అన్నమాట. ఇంతే ఈ చిన్న వీడియో. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.